ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారులకు ఎంఆర్పీఎస్ నాయకులు నివాళులర్పించారు. గాంధీ భవన్ ఘటనలో అగ్నికి ఆహుతి అయిన సురేంద్ర, దామోదర్, రవి, మహేష్, భారతీ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వెంబడి రాధాకృష్ణ శ్రద్ధాంజలి ఘటించారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 26 సంవత్సరాలు పూర్తవుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పందించలేదని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రాజు, గోవిందరాజులు, టౌన్ ఉపాధ్యక్షులు నవీన్, హుస్సేన్, అమ్మ తదితరులు పాల్గొన్నారు. మన జాతి కోసము మన మాది బిడ్డలైనటువంటి అమరవీరులు ఒకప్పుడు మన అంబేద్కర్ భవన్లో తొక్కి సెలవుల్లో చనిపోయినారు. మరి వాళ్ళ రుణం మనం ఎంతైనా తీర్చుకోవాల్సి ఉంది కాబట్టి వాళ్ళైతే వాళ్ళ కుటుంబం కోసం అయితే చనిపోలేదు, మన జాతి కోసం చనిపోయినారు. కాబట్టి ఈరోజు ఈ నివాళులర్పించడం జరిగింది. ఈ సభను ఉద్దేశించి మన అన్న గోవిందరాజన్న గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మనం అనుకుంటున్నాం, ఎందుకు అనుకుంటున్నామంటే మన ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి దాదాపు 26 సంవత్సరాలు కావస్తుంది. ఈ సందర్భంగా మన మాది హక్కుల కోసం పోరాటంలో అమరులైనటువంటి వాళ్ళు మన భారత్ అనేటువంటి మహిళ, ఆమె రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడించాలి, మా మాదిగ బిడ్డలకు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో అక్కడ కూడినటువంటి పోలీసులు మన చెల్లాచెదురు చేయడం సందర్భంలో ఆమెను లాగా ఆడమనిషిని కూడా చూడకుండా రాక్షసంగా దుర్మార్గంగా ఆమెను లాఠీ చార్జీతో కొట్టడం వల్ల జరపడానికి వచ్చింది. ఆ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన మాదిగ బిడ్డలందరూ కూడా, మహిళలు, యువకులందరూ కూడా మాకు ఎస్సీ వర్గీకరణ కల్పించాలి, మమ్మల్ని మాలల నుంచి మమ్మల్ని విభేదించాలి, మా 49 కులాలు ఉన్నాయి, మాకు వర్గీకరణ జరగాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేసే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మన యువకులు వాళ్ళు దాడులు జరగడం వల్ల వాళ్ళ గాంధీ భవన్ని అగ్గిపెట్టడం వల్ల ఆ గాంధీ భవన్లో చిక్కుకొని మార్చి 1వ తారీఖున మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని గత 26 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఏమిరంటే ఈ ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలో ఉండే 59 ఉపకులాలకు భారతదేశంలో